హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కెరేపైతే కన్నడ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది. ప్రైమ్ వీడియోలో కూడా ఉంటుంది, బట్ రెంట్ ఆప్షన్ లో ఉంటుంది భయ్య. ఈ మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 14 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ జియో హాట్స్టార్ లో అయితే హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇన్ కేస్ వస్తే ఫ్యూచర్ లో తెలుగులో రావచ్చు. ఒకవేళ తెలుగులో వచ్చినప్పుడు కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకు షుగర్ ఆగదు భయ్య, నేను తెలుగు వచ్చేదాకా వెయిట్ చేయను. సో అందుకే ముందే ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూసి పెట్టేస్తున్నా. సో మీరు తెలుగు వచ్చినప్పుడు చూసి కామెంట్ చేయకండి. ఇక ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇది ఒక కన్నడలో జరిగే ఒక కల్చరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ అనమాట. కెరేబైతే అని చెప్పేసి ఒక ఫిషింగ్ ఫెస్టివల్ అయితే ఉంటుంది. ఆ ఫిషింగ్ ఫెస్టివల్ లో లోయర్ కాస్ట్ స్మగ్లర్ అయిన మెయిన్ లీడ్ అయిన హీరో నాగా అయితే ఒక అమ్మాయితో ప్రేమ లో పడడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు అయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మొత్తం వీడియో చూసాక మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేసండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ రొటీన్ వాచ్ భయ్యా. అంటే చాలా మూవీస్ చూసేసాం ఇదే టైప్ లో, బట్ ఏదన్నా కొంచెం డిఫరెన్స్ ఉందంటే ఆ కన్నడ ఫ్లేవర్ అండ్ ఆ ఫిషింగ్ ఫెస్టివల్, అంతే. ఉన్నదంతా కూడా చాలా మూవీస్ లో చూసేసిన ఫెమిలియర్ సెటప్ ఉంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆ కల్చరల్ రిచ్నెస్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ మల్నాడు ట్రెడిషన్స్ కానీ, ఆ కెరేబైతే ఫెస్టివల్ ని కానీ, వీటిని చూపించిన విధానం అయితే చాలా సూపర్ గా ఉంటుంది. చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. వాటి పరంగా అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ విజువల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి భయ్యా. సినిమాటోగ్రఫీ అయితే సూపర్ గా చూపించారు. ఆ గ్రీన్ ఫారెస్ట్స్, రివర్స్, విలేజ్, ఆ లైఫ్ ఆఫ్ మల్నాడు, ఇవన్నీ కూడా విజువల్స్ పరంగా అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. ఆ రూరల్ వైబ్ కి తగ్గట్టుగా ఉంటాయి అనమాట. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫేసింగ్ ఇష్యూస్ భయ్యా. 2 hours 14 minutes అంటే ఏమో మధ్య మధ్యలో చాలా సీన్స్ అయితే బోర్ కొడతాయి, మీకు అనవసరం అనిపిస్తుంది కూడా. అంటే ఎస్పెషల్ ఫస్ట్ హాఫే కొంచెం బోర్ కొట్టుద్ది బాగా. అంటే ప్రిడిక్టబుల్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి. చెప్పాను కదా, సెటప్ తీసుకున్న మల్నాడు ట్రెడిషన్ కానీ, కెరేబైతే ఫిషింగ్ ఫెస్టివల్ కానీ, ఈ 2 పాయింట్స్ పక్కన పెట్టేస్తే ఉన్న మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక షార్ట్ టర్న్ అయితే తీసుకుంటుంది, కానీ ఏం జరగబోతుందో మీకు తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే చాలా చూసేసాం ఇదే టైప్ ఫెమిలియర్ మూవీస్, కాన్సెప్ట్స్, ఆ ట్రూప్స్, ఇవన్నీ కూడా చాలా చూసేయడం వల్ల చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది నాకు. అండ్ పైకి కన్నడ థీమ్స్ అంతగా అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. కనెక్ట్ అవ్వరు, కొంచెం ఆడుగా అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అంతగా ఏముండవు భయ్యా. బిగ్ యాక్షన్ సీన్స్ అలాంటివి ఏముండవు. ఎంటర్టైన్మెంట్ బ్లాక్స్ కూడా ఏముండవు. మాస్ అప్పీల్ కి అయితే అసలు మూవీ వర్కౌట్ అవ్వదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక కన్నడ ఫ్లేవర్ మూవీ, రొటీన్ అయినప్పటికీ సరదాగా చూద్దాం అనుకుంటే చూడండి. జియో హాట్స్టార్ లో ఉంది, ఫ్యామిలీతో చూసేచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.